నేటి రాష్ట్రంలో రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో నెల రోజుల్లో కోతకొచ్చే వరి పంటలు కళ్ల ముందే ఎండిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎండిన పంటలను పశువుల మేతకు వదిలేస్తున్నారు రైతులు. చూడరా రాష్ట్రంలో రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో నెల రోజుల్లో ఇటు కోతకు వచ్చే వరి పంటలు కళ్ల ముందే ఎండిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎండిన పంటలను పశువుల మేతకు వదిలేస్తున్నారు రైతులు. నరసింహావులపేట మండలంలోని పలు గ్రామాలలో నీటి కష్టాలతో రైతులు గోసపడుతున్నారు. బోరు బావుల్లో నీటి మట్టము అడుగుంటుంది. ఆకేరు వాగు ఎండిపోవడంతో జేసీబీతో వాగులో గుంతలు తవ్వుతున్నారు రైతులు. అయితే పంటలను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఈవెన్ సాగునీటి సమస్యపై కూడా అధికారులు స్పందించాలని ఇటు రైతులు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ పాలనలో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. కరెంటు కష్టాలతో అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. అయితే కరెంటు కోతలతో నల్లగొండ జిల్లా కర్షకులు అల్లాడుతున్నారు. నాణ్యమైన కరెంటు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఇటు కాంగ్రెస్ సర్కారుపై కూడా రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చింది కష్టాలు తెచ్చిందంటున్నారు కర్షకులు. రేవంత్ పాలనలో అన్ని సమస్యలేనని మండిపడుతున్నారు. యూరియా కొరత, అడుగుమందు సరిపడా ఉండడం లేదన్నారు. సాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన కరెంటు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. రేవంత్ పాలనలో తమ పరిస్థితి దారుణంగా తయారైందని మండిపడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు ట్రిప్పై కాలుతున్నాయి. వ్యవసాయ మోటార్లది సేమ్ అదే పరిస్థితిని ఫైరవుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ సిబ్బంది సరిచేయడం లేదు. రైతులు తలా ఇంత వేసుకునే ట్రాక్టర్లలో నల్గొండకు తీసుకెళ్లి సరిచేయిస్తున్నారు. ఒక్కోసారి 10,000 రూపాయల వరకు ఖర్చవుతుందని చెప్తున్నారు. వాస్తవానికి విద్యుత్ అధికారులు ఆ పని చేయాలి. కానీ రైతులదే బాధ్యత అని లైన్మెన్లు తప్పించుకుంటున్నారు. 4 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి మరి అప్పుడు గద్దెనెక్కే ముందు ప్రగల్భాలు పలికిండు. ఇప్పుడు కనీసం 12 గంటలు ఇస్తుండు. ఆ 12 గంటలు కూడా ఎల్సీ పేరు మీద దాని పేరు మీద నాణ్యమైన కరెంట్ ఇస్తలేడు. ఇప్పుడు ట్రాన్స్ఫారాలు కాలిపోవడం కానీ స్టబ్ స్టేషన్లో లో వోల్టేజ్ కానీ దీని ప్రాబ్లం వల్ల నేను పెట్టినటువంటి పొలము మరి 5-10 ఎకరాల పొలంలో ఏ రైతుకైనా కూడా నాదైతే ఒక 3 ఎకరాల పొలం ఇప్పటికి ఆల్రెడీ ఎండిపోయింది. ఎవరిదైనా కూడా మరి పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ట్రాన్స్ఫారం పోతే ట్రాన్స్ఫారం మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. మరి తక్షణమే ఈ కరెంటు మీద యాక్షన్ తీసుకొని తన నాణ్యత అయిన కరెంట్ ఇచ్చుకుంటూ ఆ 24 గంటల కరెంటు ఇచ్చిన మాట మీద నిలబడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 2,000 ఎకరాల పంటలు ఎండిపోయాయి. మరో 10,000 ఎకరాలకు సాగునీటి కొరత ముప్పు పొంచి ఉంది. మోటార్లు నడవడం లేదని, భూగర్భ జలాలు అంతంత మాత్రంగా ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా కరెంటు పోల్స్ ఏర్పాటు చేయడం లేదని మండిపడుతున్నారు. కొత్త లైన్ల కోసం రైతులు డీడీలు చెల్లించి 2 ఏళ్లు దాటినా ఇప్పటికీ అతీగతి లేదు. లూజ్ ఉన్న లైన్లు మరమ్మతులు చేయడం లేదని, కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం లేదని, స్తంభాలను నెలకొల్పడం లేదని రైతులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము రైతులు ఆదుకుంటామని చెప్పేసి 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పేసి కనీసము 10-12 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు. అందులో కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా 5 నిమిషాలు వస్తుంది, గంట పోతుంది. రావడం వల్ల ఈ బోర్లలో నీళ్లు మోతాదుగా పోసి ఆ మొదటి మడికే సరిపోతుంది. క్వశ్చన్లు రాకుండా కంటిన్యూగా ఇచ్చే కరెంట్ ఏదో కంటిన్యూగా ఇచ్చి మాట ప్రకారంగా కనీసం 18 గంటలన్నా కరెంట్ ఇవ్వాలని కోరుకుంటూ, గతంలో కూడా కేసీఆర్ మాట ప్రకారంగా 24 గంటలు సింగిల్ పేజ్ 18 గంటలు రైతులకు నష్టం జరగకుండా బరాబర్ కరెంట్ ఇచ్చిండు. మేము 24 గంటలకు కరెంట్ ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిరు. ఈరోజు 12 గంటలు మాత్రమే వస్తుంది. అది కూడా అవకతవకలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కటింగ్ అవుతుంది. కటింగ్ వేయడం వల్ల నీళ్లు క్వశ్చన్లుగా ఉంటా రైతుకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతును ఆదుకునే విధంగా కరెంటు కంటిన్యూగా ఇవ్వాలని కోరుకుంటూ, రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 3,60,000 వ్యవసాయ బోర్లు కనెక్షన్లున్నాయి. జిల్లాలో కొత్తగా ప్రత్యేక ఫీడర్ లైన్లు, కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు చేయలేదు. మినీ ట్రాన్స్ఫార్మర్ల ఊసే లేదని రైతులు ఫైర్ అయ్యారు. 33 kV లైన్ల ఏర్పాటు గురించి మర్చిపోయారని విరుచుకుపడ్డారు. గత
టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులను అన్ని విధాలుగా ఆదుకుండు. రైతు బంధు కూడా సకాలంలో చెల్లించిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతు బంధు పేరు మీద, రైతు భరోసా పేరు మీద 7,500 ఇస్తాడు. అది లేదు. ఉన్న రైతు బంధునే పక్కకు పెట్టేసి ఇవాళ రైతు బంధు చెత్త పథకం అని చెప్పే పరిస్థితి. ఈరోజు రైతులంట రైతు బంధు తీసుకొని తాగుడుకు బానిసలయ్యారంట, ఎవరు వ్యవసాయం చేస్తలేరంట. ఇవాళ ఆయన ప్రచారం చేసుకుంటూ రైతు బంధు ఎగ్గొట్టిండు. అదేవిధంగా ఈరోజు మన పంటలకు ఇలా యాసంగి పొట్ట దశలు ఉన్నాయి, వర్షన్లన్నీ. ఇవాళ కరెంటు ఇదివరకు ప్రభుత్వంలో 24 గంటలు ఇచ్చినటువంటి కరెంటుని ఈరోజు 13 గంటలకు కుదించిండు. అదేంటని అడిగితే కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎందుకు అర్థమవుతలేదో జనానికే తెలవాలి. కాబట్టి ఇప్పుడు పంట పొలాలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటారని సవినయంగా మనం చేసుకుంటాం. రేవంత్ సర్కార్ 3 ఫేజ్ కరెంటు అర్ధరాత్రి ఇస్తోంది. మోటార్లు ఆన్ చేయడం కోసం అర్ధరాత్రి పొలాల వద్దకు రైతులు వెళ్తున్నారు. విద్యుత్ షాక్తో మృత్యువాత పడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో కర్షకులు పడరాని పాటు పడుతున్నారు.